కయ్యూను ఏం తీసుకొచ్చాడు? He brought an offering. ఆయన ఒక అర్పణను తీసుకొచ్చాడు. Verse 3. 3వ వచనం. What did Abel bring? కానీ ఏబేలు ఏం తీసుకొచ్చాడు? Abel brought the best of his flock. ఏబేలేమో తన తొలి చూలులో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు. There is a difference between an offering and best offering. ఏదో ఒక అర్పణ తీసుకురావటం వేరు, శ్రేష్టమైన దాన్ని అర్పణగా తీసుకుని రావటం That వేరు. was the difference between Cain and Abel. కయ్యూనికి ఏబేలుకి మధ్య ఉన్న తేడా అదే. There are so many things in the Bible. If you miss one word, you don't understand the truth. బైబిల్లో నువ్వు ఒక వచనము సరిగా చదవపోయినా కూడా మిగతాదంతా అర్థం కాదు. See, when people write a legal document in a court, కోర్టులో లీగల్ డాక్యుమెంట్ రాసినప్పుడు they read every word carefully. ప్రతి మాట కూడా జాగ్రత్తగా చదువుతారు. And they get a lawyer read that is any word here which is going to bring me into problem. వాళ్ళు చూస్తారు, ఈ మాట నేను పెడితే నాకేమైనా సమస్య వచ్చిద్దా Will తర్వాత, I have to pay some money because one word is wrong here? లేకపోతే ఇక్కడ ఒక చిన్న మాట తప్పున్నందుకు నేనేమన్నా డబ్బులు చెల్లించాలా? But when they read the Bible, they don't read like that. కానీ బైబిల్ని చదివేటప్పుడు అలా చదవరు. Because they are more concerned about money than about God. ఎందుకంటే వాళ్ళు దేవుని కంటే కూడా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. If you really honor God, you'll read the Bible like you read a legal document. నిజంగా నువ్వు దేవుణ్ణి గణపరిచినట్లయితే ఆ వీలునామాలో ఎలా నువ్వు చదువుతావో బైబిల్ని కూడా అలానే చదువుతావు. Every word you will read carefully. ప్రతి మాట కూడా జాగ్రత్తగా చదువుతాం. If you are the type of person who reads a legal document more carefully than the Bible, then you're definitely not a wholehearted Christian. బైబిల్ కంటే కూడా నువ్వు లీగల్ డాక్యుమెంట్ ని ఎంతో జాగ్రత్తగా చదువుతున్నట్లయితే నిజంగా నువ్వు హృదయపూర్వకమైన క్రైస్తవుడు కాదు. I want to say to you, even if you sit in CFC, you're a worldly Christian. మీరు సిఎఫ్సి సంఘంలో కూర్చున్నా కూడా నువ్వు లోకానుసారమైన క్రైస్తవుడివి. You don't read the Bible carefully. నువ్వు బైబిల్ని సరిగా చదవకపోతే, But legal documents you read very, very carefully. కానీ లీగల్ డాక్యుమెంట్ మాత్రం ప్రతి మాట జాగ్రత్తగా చదువుతాం. Learn to read the Bible carefully. కాబట్టి బైబిల్ని జాగ్రత్తగా చదవటం నేర్చుకోండి. It will change your life. నీ జీవితాన్ని మార్చేస్తుంది. So when the fire fell on Abel's offering, there was a reason. కాబట్టి హేబేలు అర్పణ మీద అగ్ని ఎందుకు దిగి వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది. Even today, ఈ రోజు కూడా when you see the anointing fire of God upon somebody, ఎవరి మీదైనా దేవుని యొక్క అభిషేకం అగ్ని దిగి వచ్చిందంటే you can know he has given the best to God. That is why God anointed him. దేవునికి అతడు శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు అభిషేకించాడని నీకు తెలుస్తుంది. And why he has not anointed you? ఎందుకు నిన్ను దేవుడు అభిషేకించట్లేదు? Because you don't bring the best, you just bring some offering. ఎందుకంటే నువ్వు శ్రేష్టమైన దాన్ని దేవుని దగ్గరికి తీసుకున్నట్లు ఏదో ఒకటి ఇస్తున్నావు అర్పణ. Among Christians there are these two types of people. క్రైస్తవుల్లో ఇలాంటి రెండు రకాల ప్రజలు ఉంటారు. In heaven they always give the best to God. పరలోకంలో దేవునికే శ్రేష్టమైనది ఇస్తారు Everybody. ప్రతి ఒక్కరు కూడా. But in the churches on earth, కానీ ఈ భూమి మీద ఉన్న సంఘంలో there are two types of people. రెండు రకాల ప్రజలు ఉంటారు. Most people just bring an offering to God. అనేక మంది ఎలా ఉంటారంటే ఏదో కొంత అర్పణ ఏదో ఒకటి తీసుకొని వస్తారు. They never get the full anointing. సంపూర్ణమైన అభిషేకం వాళ్ళు పొందలేరు. They may get 1 or 2 drops. ఏదో 1-2 చుక్కలు వాళ్ళ మీద But there పడతాయి. are a few who give the best to God. కానీ కొద్ది మంది ఉంటారు వాళ్ళకు శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పిస్తారు. Their anointing is like rivers. కాబట్టి జీవజల నదుల వలె వారి మీద అభిషేకం ఉంటుంది. Fire comes upon them. అగ్ని వారి మీద నిలుస్తుంది. And you wonder, why is there fire on him and not on me? ఎందుకు వాళ్ళ మీద అగ్ని ఉంది నా మీద ఎందుకు లేదని నువ్వు ఆశ్చర్యపోతుంటావు. I'll tell you. నేను చెప్తున్నాను. Because he brought the best and you brought just some offering. అతడేమో శ్రేష్టమైన దాన్ని తీసుకుని వచ్చాడు, నువ్వేదో ఎంతో కొంత తెచ్చావు. He was rich towards God. ఆయన దేవుని ఎడల ధనవంతునిగా ఉన్నాడు. And you treat God like a beggar and put little money into his tin can. నీవేమో దేవుణ్ణి ఒక భిక్షగాడిలాగా చూసి ఏదో 1-2 పైసలు వేస్తున్నావు. How do you give money to a beggar? ఒక భిక్షగానికి డబ్బులు ఎలా ఇస్తాం మనం? You won't put lots of money into his tin can. చాలా డబ్బులు ఆ భిక్షగానికి ఎవరు వేయరు. But how will you give a gift to your only son or only daughter? లేకపోతే నీ ఒక్కగానొక్క కుమారుడికో కుమార్తె పెళ్లికి ఎలా ఇస్తాం మనం కానుక? You may even buy a house and give it to them. ఒక ఇల్లు కూడా కొనిస్తాం మనం. See, when we love someone, we give the best. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి మనం శ్రేష్టమైన దాన్నే ఇస్తాం. And when we put a little bit in to God, we show we don't really love him. కాబట్టి దేవునికి మనం చాలా తక్కువ ఇస్తున్నామంటే మనం ఆయన ప్రేమించట్లేదని. Most Christians give to God like they give to a beggar. అనేక మంది క్రైస్తవులు దేవునికి ఎలా ఇస్తారంటే ఒక భిక్షగాడికి ఇచ్చినట్లు ఇస్తారు. You ask yourself, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. do you give to God like you give to some beggar? ఒక భిక్షగానికి వేసినట్లుగా దేవునికి వేస్తున్నావా నువ్వు? Your time, your energy. నీ సమయం కానీ శక్తి కానీ You're not willing to sacrifice. లేకపోతే నువ్వు త్యాగం చేయడానికి సిద్ధపడకపోవటం. No wonder the fire does not come upon your life. కాబట్టి నీ జీవితం మీద అగ్ని కురవలేదు అంటే అందులో ఆశ్చర్యం లేదు. If you miss the fire of God in your earthly life, ఈ భూమి మీద నువ్వు దేవుని యొక్క అగ్నిని కోల్పోయినట్లయితే,
You will have a lot of regret when you stand before Jesus one day. ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభు ఎదుట మనం నిలబడ్డప్పుడు ఎంతో చింతిస్తాం. You must pray that the fire of God will be upon your life every day. దేవుని యొక్క అగ్ని ప్రతిరోజు నీ జీవితం మీద నిలిచినట్లు నువ్వు ప్రార్థించాలి. I pray like that. ఆ విధంగా నేను ప్రార్థన చేస్తాను. You can take away everything from my life. ఓ ప్రభువా, నా జీవితంలో నువ్వు ఏదైనా You can తీసేసేయచ్చు. take away my money, you can take away my health, you can take away my house. నా డబ్బులు తీసుకోవచ్చు, నా ఆరోగ్యం తీసుకోవచ్చు, నా ఇల్లు తీసుకోవచ్చు. But don't take away the anointing of God from my life. ఓ ప్రభువా, నా జీవితంలో నుండి మీ అభిషేకాన్ని తీసివేయవద్దు. I value that more than everything on this earth. ఈ భూమి మీద సమస్తం కంటే కూడా ఎక్కువగా దానికి నేను ప్రాధాన్యత ఇస్తాను. The approval of men is garbage for me. మనుషుల యొక్క ఆమోదము చెత్త బుట్టతో సమానం. The anointing of God is the only thing important. దేవుని యొక్క అభిషేకమే ముఖ్యమైనది. If you care for the approval of men more than the anointing of God, what will happen? దేవుని యొక్క అభిషేకం కంటే మనుషుల యొక్క ఆమోదాన్ని నువ్వు చూస్తున్నట్లయితే ఏం జరుగుతుంది? You'll get the approval of men, you won't get the anointing of నువ్వు God. మనుషుల యొక్క ఆమోదం నీకు లభిస్తుంది, కానీ దేవుని యొక్క అభిషేకం నీకు లభించదు. Seek for the anointing more than anything else. మరి దేనికంటే కూడా ఎక్కువగా దేవుని యొక్క అభిషేకం And కోసం మనం for that చూడాలి. you must give the best. దానికి ఏం చేయాలంటే మనం శ్రేష్టమైన దాన్ని Abel దేవునికి gave the ఇవ్వాలి. best. హేబేలు శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. Cain gave just an offering. కయ్యూను ఎంతో కొంత అర్పించాడు. Cain treated God like a beggar. కయ్యూనేమో దేవుణ్ణి ఒక భిక్షగాడిగా చూశాడు. Yeah, we are all kind people, we give money to the beggars. మనందరం కూడా దయ కలిగిన వాళ్ళం కాబట్టి భిక్షగాళ్ళకి ఎంతో కొంత డబ్బిస్తాం. And the same way you give to God also. అదే విధంగా దేవుడికి కూడా ఇస్తాం. You are following in the footsteps of Cain. అప్పుడు నువ్వు కయ్యూని యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నావు. Don't be surprised if the fire falls on somebody else. కాబట్టి ఎవరి మీద అభిషేకాన్ని నువ్వు చూసినప్పుడు ఆశ్చర్యపోవద్దు. And when that happens, అది జరిగినప్పుడు it says in verse 5, Cain was very angry కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చింది. 5వ వచనం. and his face was fallen. తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు. You know, when we are angry, మనకు కోపం వచ్చినప్పుడు you can see it in the face. ముఖంలోనే కనపడుతుంది. You know that. అది మనకు తెలుసు. You can't have a very cheerful smiling face when you are angry. మనకు కోపం వచ్చినప్పుడు చిరునవ్వుతో అలా ఉండలేము. And the first person who had that was Cain. అలా ఉన్న మొట్టమొదటి వ్యక్తి కయ్యూను. So the Lord asked him, ప్రభు అడిగాడు, why is your face fallen like this? ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? Does God ask questions like that? దేవుడు కూడా అలాంటి ప్రశ్నలు అడుగుతాడా? He says that in verse 6. Why are you angry? Why is your face fallen? కయ్యూను, నీకు కోపమేలా, ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? I want to ask you, is your face sometimes like Cain's face? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కయ్యూను ముఖం వలె మీ ముఖం కొన్నిసార్లు చిన్నబుచ్చుకుంటున్నారా? Whenever it happens like that, ఎప్పుడు ఏ విధంగా జరిగినా remember this. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. The Lord is asking you, why is your face like that? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? Anytime your face is angry or bitter, ఎప్పుడైనా నీ కోపం వచ్చినప్పుడు కానీ, ఏమైనా ద్వేషం ఉన్నప్పుడు కానీ, because the face is a reflection of what is in your heart. ఎందుకంటే నీ హృదయంలో ఏముందో అది ముఖంలో కనపడుతుంది. And when your face is fallen, the Lord is asking you. నీ ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు ప్రభువు నిన్ను ఈ విధంగా అడుగుతున్నాడు. You answer him. దానికి జవాబు ఇవ్వాలి. Why is your face fallen? ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? Don't keep quiet. మౌనంగా ఉండొద్దు. Cain kept quiet. కయ్యూనేమో మౌనంగా ఉన్నాడు. Say, Lord, ప్రభువా, my face is fallen because I am angry with so and so. ఓ ప్రభువా, నా ముఖాన్ని ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అంటే పలానా వ్యక్తి మీద నాకు కోపం వచ్చింది. Please help me to get rid of my anger. దయచేసి నా కోపాన్ని తొలగించుకోవడానికి సహాయం చేయండి. Or I am jealous of that person because I'm getting second place, he's got first place. ఓ ప్రభువా, ఆ వ్యక్తి మీద నేను అసూయపడుతున్నాను, ఎందుకంటే అతనికి మొదటి స్థానం లభించింది, నేనేమో 2వ స్థానంలో ఉన్నాను. What did we read in Colossians 3:13? కొలస్సీ 3:13లో మనం ఏం చదివాం? Be ready to take the second place. 2వ స్థానాన్ని తీసుకోవటానికి సిద్ధపడండి. That's a very good translation. అది నిజంగా మంచి తర్జుమా. Be ready to take a second place. కాబట్టి 2వ స్థానాన్ని తీసుకోవటానికి సిద్ధంగా ఉండండి. Supposing Cain had said, that's fine. ఉదాహరణకు My brother got the first place, I got second place. Praise the Lord. ఉదాహరణకు కయ్యూని ఇలా తీసుకున్నట్లయితే, నా తమ్ముడికి మొదటి స్థానం వచ్చింది, నాకు 2వ స్థానం వచ్చింది, సరే మంచిదే. He was jealous. కానీ అసూయపడ్డాడు. Why my younger brother is ahead of me? ఎందుకు నా చిన్న సహోదరుడు నాకంటే ముందున్నాడు? See, I have seen that happen in some CFC churches. కొన్ని సిఎఫ్సి సంఘాల్లో కూడా ఈ విధంగా జరగటం నేను చూశాను. Some people who have been there for many years, కొంతమంది అనేక సంవత్సరాల నుండి సంఘాల్లో ఉంటారు. they are so poor, miserly in the way they come to God. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చే విధానంలో వాళ్ళు ఎంతో పిసినిగొట్లుగా ఉంటారు. Really misers. నిజంగా పిసినిగొట్లు. They are very rich towards their own children, very misers to God. వాళ్ళ సొంత పిల్లల విషయాలు అన్ని విషయాల్లో ధనవంతులుగా ఉంటారు, కానీ దేవుని విషయంలో మాత్రం పిసినారులుగా ఉంటారు. Many years they sit there. అనేక సంవత్సరాలు అక్కడే కూర్చుంటారు. They don't grow spiritually. వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు.
Many people. అనేక మంది. And then somebody else comes in, some young person, just in a couple of years, they've gone ahead of these other people. వేరే వాళ్ళు ఎవరైనా ఒక యవనస్తుడు వచ్చి కొంతమంది యవనస్తులు వీళ్ళకంటే ముందు వెళ్తుంటారు దేవుల్లో. I've seen that happen. అది జరగటం నేను చూశాను. People who just come 3-4 years in the church. సంఘానికి కేవలం 3-4 సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు. They are ahead of those who've been there 10-12 years. 10-12 సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్న వాళ్ళకంటే ఎంతో ముందు ఉంటారు వీళ్ళు. Why? ఎందుకు? Because those people who are there 10-12 years, they're always misers. ఎందుకంటే 10-12 సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్న వాళ్ళు పిసినుగొట్లుగా ఉంటారు. Like Cain, they come and put one offering to God. కయ్యూను వలె వచ్చి ఏదో కొంత అర్పణిస్తారు. These young people, they give the best to God. కానీ యవనస్తులు దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇచ్చారు. And the fire comes upon their life. అగ్ని వాళ్ళ జీవితం మీదకి వచ్చింది. See, with God there is no partiality. దేవుడు ఎటువంటి పక్షపాతం కలిగి ఉండడు. And Cain got so jealous of his brother that he even killed him. కాబట్టి కయ్యూను హేబేలు మీద ఎంత అసూయపడి హేబేలును చంపాడు. You know, when you are jealous of people, నీవు ఎవరి మీదైనా అసూయ కలిగి ఉన్నట్లయితే you will try to kill them. ఆ వ్యక్తిని చంపటానికి ప్రయత్నిస్తావు. Cain killed with a stone. కయ్యూను ఒక రాయితో చంపాడు. Hit Abel's head and killed him. హేబేలు తల మీద ఒక రాయి తీసుకొని చంపాడు. Today we don't do that because we will be locked up in the jail. ఈ రోజు మనం అలా చేయలేము, ఎందుకంటే అలా చేస్తే జైల్లో వేస్తారు మనల్ని. Today we kill with our tongue. ఈ రోజు మన మాటలతో చంపేస్తాం వాళ్ళని. Have you killed people with your tongue? మీ మాటలతో ఎప్పుడైనా మనుషులను చంపారా మీరు? You ask yourself why you have killed certain people with your tongue. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీ నాలుకతో కొంతమందిని ఎందుకు చంపావు నువ్వు? You speak evil about somebody. వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం. Because you are jealous of that person. ఎందుకంటే ఆ వ్యక్తి మీద నీకు అసూయ ఉంది. You are jealous that that person is getting some prominence in the church. సంఘంలో ఆ వ్యక్తికి ప్రాముఖ్యత లభిస్తుందని నువ్వు అసూయపడ్డావు. Or you are jealous that God is using him more than you. నీకంటే ఎక్కువగా దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటున్నాడని నువ్వు అసూయపడ్డావు. And you say, how can that be? I am a senior person here, but how can God use that person? నేను ఈ సంఘంలో ఎంతో కాలం నుంచి ఉంటున్నాను, ఆ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడు? But that's because he has given everything to God. అది ఎందుకంటే ఆ వ్యక్తి సమస్తం దేవుడికి ఇచ్చాడు కాబట్టి. Why don't you face up to the fact the problem is you're a miser? That is why God is not anointing you. మరి ఎందుకు నువ్వు సత్యాన్ని తెలుసుకో? నువ్వు పిసినిగొట్టు కాబట్టి దేవుడు నీకు అభిషేకాన్ని ఇవ్వలేదు. Don't be jealous. అసూయపడొద్దు. Take the second place. రెండో స్థానాన్ని తీసుకో. I am happy this younger brother is going ahead of me. ఈ యవనస్తులైన సహోదరులు నాకంటే ముందే వెళ్తున్నారని సంతోషించు. But Cain could not do that. కానీ కయ్యూను ఆ విధంగా చేయలేకపోయాడు.